Hi friends, welcome to my YouTube channel. Observe the question. How many numbers are there between 200 and 400 that are divisible by 6 and 5? So, how many numbers between 200 and 400? 200 మరియు 400 మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? కండిషన్ ఏంది? డివిజిబుల్ బై 6 and 5. 6 and 5. So, find first of all the LCM of the 6 and 5. ఎందుకో నెంబర్ అనేది 6 టేబుల్లో డివైడ్ కావాలి, 5 టేబుల్లో కావాలి కాబట్టి మనకి ఆ రెండింటికి ఎల్సిఎంతో కూడా నెంబర్ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఈ రెండు కూడా మనకి కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం తెలుగులో. పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఎల్సిఎం అనేది ఆ రెండు సంఖ్యల లబ్ధానికి సమానం అవుతుంది. సో 6 5 30. ఇప్పుడు 30 టేబుల్లో 200 కానీ 200 తర్వాత వచ్చే నెంబర్ 210, నెక్స్ట్ ఇది 240, 270, 300, 330, 360, 390. 390 తర్వాత వచ్చే నెంబర్ 420. 420 అనేది మనకి 30 టేబుల్లో రాదుగా, ఇక్కడ 400 కంటే అబోవ్ ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ 7 ఉన్నాయి. సో 200కి 400 మధ్యలో ఉంటూ 6 and 5 రెండింటితో డివిజబుల్ అయిన నెంబర్ అనగా 30తో డివిజబుల్ కావాలి. 30తో డివైడ్ అయినటువంటి నెంబర్స్ ఈ 7 వస్తున్నాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.